పిల్లలందరికీ ప్రైజ్ ది లార్డ్. సమయంలో మనము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మా గొప్ప రక్షకుడు, మా విమోచకుడు, మమ్మల్ని ప్రేమించి మా ఆత్మను రక్షించడం కొరకై నీ ప్రియకుమారుని లోకానికి పంపించి తెల్ల తండ్రి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నన్ను కూడా కనికరించి వెదికి రక్షించారు ప్రభా. అందుకే మీకు ఎంతో వందనాలు. నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాను. దయమడుగు తండ్రి, ఈ సమయంలో చిన్నపిల్లల పరిచర్యలు మీరే సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులకు ప్రభా, మరి ఎవరెవరైతే బిడ్డలు తండ్రి ఇచ్చిన తనంలోనే మరి రక్షణ తీర్మానం చేసుకున్నారో వారందరిని బట్టి కూడా మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధులకు ప్రభా దేవా, మరి బిడ్డలను మీరే దయగల తండ్రి, బాలుర యొక్క చంటి బిడ్డల యొక్క స్థుతుల మూలమున మీరు ఒక దుర్గాన్ని స్థాపించి దేవుడుగా శత్రువులను పగదీర్చుకుని వారిని దేవుడుగా మీరు నందులకై మీకు మా హృదయపూర్వక వందనాలు. దయగల తండ్రి, సమయంలో కూడా బిడ్డలు కూడా వారు నోరారా నేను స్తుతించి కనపరిచినట్లుగా బిడ్డలను మీరే దర్శించండి, మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, స్తుతుల మీద సింహాసనాసీనుడే దేవుడు ప్రభా, బిడ్డల యొక్క నోటి స్తుతి ద్వారా మీరు మహిమ పొందుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరి పాటల్లోనూ దయల తండ్రి మరి ప్రభా స్టోరీ టయాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నన్ను కూడా సంపూర్ణంగా మరుగుపరచుము, బలపరచుము. పాటలు పాడే బిడలు, యాక్షన్ చేసే బిడలు, మరి ట్రాన్స్లేషన్లో అన్నిట్లో కూడా మీరే సహాయం చేయము, కృప చూపించమని దయల తండ్రి పరిచర్య ఎంతో జీవయుక్తంగా నీకు మహిమకరంగా ఉన్నట్లుగా బిడ్డల యొక్క ఆత్మల్లో ఎంతో ప్రేరేపణ, ప్రోత్సాహము, పురికొల్పు దేవా ఏదైతే వింటున్నారో ఆ విధంగా జీవించాలన్నటువంటి తీర్మానం కలిగి ఉండడానికి కూడా మీరే సహాయం చేయం. నన్ను కూడా సంపూర్ణంగా మరుగుపరిచి నేను నామఘనత కొరకై మహిమార్థమై ప్రభా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ ప్రతి శత్రు కార్యాలు లయపరిచి బంధించమని నీ రక్తాన్ని ప్రోక్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పాట నెంబరు 218, చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు అనే పాట పాడుకుందాం. చిన్నారి చెల్లి చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, యేసయ్యనే విందామా, మన యేసయ్య మాటే విందామా, యేసయ్యనే సేవిద్దామా, మన యేసయ్య మాటే విందామా. ఈ లోకమంతా వెదకిన గాని కనరాడు ఇలాంటి ఘనదేవుడు, ఈ లోకమంతా వెదకిన గాని నిజమైన పరిశుద్ధ ప్రియదేవుడు, తన మాట వింటే తననే సేవిస్తే, తన మాట వింటే తననే సేవిస్తే తొట్టిల్లకుండా కాపాడును, తన వాగ్దానమంతా నెరవేర్చును, తొట్టిల్లకుండా కాపాడును, తన వాగ్దానమంతా నెరవేర్చును. చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, యేసయ్యనే సేవిద్దామా,
మన యేసయ్య మాటే విందామా, యేసయ్యనే సేవిద్దామా, మన యేసయ్య మాటే విందామా. ఈ లోకమంతా వెదకిన గాని కనరాడు ఇలాంటి ఘనదేవుడు. ఈ లోకమంతా వెదకిన గాని కనరాడు ఇలాంటి ఘనదేవుడు. తన మాట వింటే తననే సేవిస్తే, తన మాట వింటే తననే సేవిస్తే తొట్టిల్లకుండా కాపాడును, తన వాగ్దానమంతా నెరవేర్చును. తొట్టిల్లకుండా కాపాడును, తన వాగ్దానమంతా నెరవేర్చును. చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, చిన్నారి చెల్లి చిన్నారి తమ్ముడు, యేసయ్యనే సేవిద్దామా, మన యేసయ్య మాటే విందామా, యేసయ్యనే సేవిద్దామా, మన యేసయ్య మాటే విందామా. పిల్లలు ఇంకొక పాట పాడుకుందాం. 201 ఖుషీ ఖుషీ ముజుకో మిలే. 201 ఆనందమే నాకు ఆనందం అనే పాట. తెలుగులో కూడా మీకు వచ్చు కదా. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. आनंद में नाकानंद में ना जीवित में मारेगा. आनंद में नाकानंद में ना जीवित में मारेगा. నాలోనికి యేసు వచ్చి జీవంపు రాజాయేను. నాలోనికి యేసు వచ్చి జీవంపు రాజాయేను. खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया. आजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. आजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चली. लहरों
जीवन। तूने बुला कर चंगा किया है, जीवन दिया है नया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, जीवन का जा हुआ। मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ। आनंद में ना कानंद में ना जीवित में मारेगा। आनंद में ना कानंद में ना जीवित में मारेगा। నాలోనికి యేసు వచ్చి జీవంపు రాజాయేను। నాలోనికి యేసు వచ్చి జీవంపు రాజాయేను। ఆనందమే నాకానందమే నా జీవితమే మారేగా। సాంగ్ నంబర్ 179, ఏ మార్గంలో నీవు వెళ్ళుచున్నావనే పాట. ఏ మార్గంలో నీవు వెళ్ళుచున్నావు. ఏ మార్గంలో నీవు వెళ్ళుచున్నావు, ఏ గమ్యం చేరుటకై వెళుచున్నావు. ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించక, ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించక. ఇరుకు మార్గము ఎంతో సంకుచితము, ఏ ఇద్దరు కూడి నడువలేనిది. ఇరుకు మార్గము ఎంతో సంకుచితము, ఏ ఇద్దరు కూడి నడువలేనిది. ఒంటరిగా సిలువ మోసి వెంబడించిన పొందెదావు సొంతమున నిత్య జీవము. ఒంటరిగా సిలువ మోసి వెంబడించిన పొందెదవు అంతమున నిత్య జీవము. ఏ మార్గంలో నీవు వెళ్ళుచున్నావు, ఏ గమ్యం చేరుటకై వెళుచున్నావు. ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించక, ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించ. విశాల మార్గము బహు వెడల్పైనది, ఆశించినవన్నీ చేయనున్నది. విశాల మార్గము బహు వెడల్పైనది, ఆశించినవన్నీ చేయ వీలున్నది. దైవ భక్తి పాప భీతి లేని మార్గము, తుదకు నీకు దొరుకును నిత్య నరకము. దైవ భక్తి పాప భీతి లేని మార్గము, తుదకు నీకు దొరుకును. ఏ మార్గంలో నీవు వెళ్ళుచున్నావు, ఏ గమ్యం చేరుటకై వెళుచున్నావు. ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించక, ఎంచి చూడు ఏ మాత్రం ఆలసించక. మార్గమైన క్రీస్తే ఇరుకు మార్గము, ఎడతెగక నీకు తోడయుండును. మార్గమైన క్రీస్తే ఇరుకు మార్గము, ఎడతెగక నీకు తోడయుండును. నీ భారములన్నిటినీ
నీకిచ్చు నిత్యమైన ఆనందము, నీ భారములన్నిటినీ భరించును. నీకిచ్చు నిత్యమైన ఆనందము, ఏ మార్గంలో నీవు వెళ్ళుచున్నావు, ఏ గమ్యం చేరుటకై వెళుచున్నావు. ఎంచి చూడు ఏ మాత్రం ఆలసింపక, ఎంచి చూడు ఏ మాత్రం ఆలసింపక. పిల్లలు మీ చాయిస్ చెప్పండి. మీకు ఏ పాట కావాలో చెప్పండి. ఏం పాట? కలడా కలడా కలడానా? ఆరాధనలో ఉంది స్వస్థత. ఎన్నో పాట? ఆరాధనలో ఉంది. ఆ పాట ఎన్నో పాట? నెంబర్ చెప్పండి. 678. ఆరాధనలో ఉంది విడుదల. ఆరాధనలో ఉంది విడుదల, ఆరాధనలో ఉంది స్వస్థత, ఆరాధనలో ఉంది విడుదల, ఆరాధనలో ఉంది స్వస్థత. ఆత్మలో దేహంలో శాంతి ఆనందమిచ్చు ప్రేమతో ప్రియ ప్రభు. ఆత్మలో దేహంలో శాంతి ఆనందమిచ్చు ప్రేమతో ప్రియ ప్రభు. ప్రార్థించుము ఆరాధించుము, అది మంచిది శ్రేష్టమైనది. హల్లెలూయా ప్రార్థించుము ఆరాధించుము, అవి మంచివి శ్రేష్టమైనవి. విడుదల దొరుకునెప్పుడు, విడుదల దొరుకునెప్పుడు. అడిగేడు వారికి ఇచ్చున్, వెదికేడు వారికి దొరుకున్. అడిగేడు వారికి ఇచ్చున్, వెదికేడు వారికి దొరుకున్. తట్టుడి తీయున్ ఇప్పుడే దొరుకును పరమాశీర్వాదముల్. తట్టుడి తీయును ఇప్పుడే దొరుకును పరమాశీర్వాదముల్. ప్రార్థించుము ఆరాధించుము, అవి మంచివి శ్రేష్టమైనవి. హల్లెలూయా ప్రార్థించుము ఆరాధించుము, అవి మంచివి శ్రేష్టమైనవి. విడుదల దొరుకునెప్పుడు, విడుదల దొరుకునెప్పుడు. ప్రార్థించుడి ఎల్లప్పుడు, ప్రార్థించుడి నమ్మికతో. ప్రార్థించుడి ఎల్లప్పుడు, ప్రార్థించుడి నమ్మికతో. నీతిమంతుల ప్రార్థన విశ్వాస ప్రార్థన విడిపించు బంధకముల్. నీతిమంతుల ప్రార్థన విశ్వాస ప్రార్థన
విడిపించు బంధకముల్. ప్రార్థించుము, ఆరాధించుము, అవి మంచివి శ్రేష్టమైనవి. హల్లెలూయా. ప్రార్థించుము, ఆరాధించుము, అవి మంచివి శ్రేష్టమైనవి. విడుదల దొరుకునెప్పుడు, విడుదల దొరుకునెప్పుడు. తర్వాత ఒక ఇంగ్లీష్ పాట చాయిస్ చెప్పండి. జీసస్ పవర్ సూపర్ పవర్. Jesus power super power, Jesus power super power, Jesus power super power, Jesus power super power, super power, super power, super power, super power, super power, super power. Super power, super power, super power, super power, super power, super power. Satan's power, powerless power. Satan's power, powerless power. Satan's power, powerless power. Satan's power, powerless power. Powerless power, 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 powerless power. Jesus power, super power. Satan's power, powerless power. Power, super power, Satan's power, powerless power. పిల్లలు ఇంకొక పాట చెప్పండి. కలడా కలడా ఎవరు అడిగారు? కలడా కలడా ఇలాంటి దేవుడా పాట పాడుకుందాం. చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పండి పాట. కలడా కలడా పాట పాడుకుందాం. సండే స్కూల్ బుక్. కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా. కలడా కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా. ఈ భూమి క్రిందైనా ఆకాశమందైనా. ఈ భూమి క్రిందైనా ఆకాశమందైనా. పిల్లలు మీకు అందరికి వచ్చు కదా ఈ పాట. యాక్షన్ చేస్తూ పాడండి. కలడా కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా.
కలడా కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా, ఈ భూమి క్రిందైనా, ఆకాశమందైనా, ఈ భూమి క్రిందైనా. ఉదయ తారలు ఏకములై గల్లమెత్తి పాడిన వేళ, ఉల్లసించి జయనాదాలు చేయదూతల సమూహాలు. ఉదయ తారలు ఏకములై గల్లమెత్తి పాడిన వేళ, ఉల్లసించి జయనాదాలు చేయదూతల సమూహాలు. అనంత జ్ఞాని అద్భుత శిల్పి, అనంత జ్ఞాని అద్భుత శిల్పి, మూలరాతిని దొరలించి ఈ భూమికి పునాది వేశాడు. జలరాశులపైన నిలిపాడు, జలరాశులపైన నిలిపాడు. కలడా కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా, కలడా కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా, ఈ భూమి క్రిందైనా, ఆకాశమందైనా, ఈ భూమి క్రిందైనా, ఆకాశమందైనా. నేల మంటికి తన రూపం, మంటి వారికి తన జీవం, నాదుడేసుడే ఇచ్చాడు, తన మహిమ కొరకే మనమన్నాడు. నేల మంటికి తన రూపం, మంటి వారికి తన జీవం, నాదుడేసుడే ఇచ్చాడు, తన మహిమ కొరకే మనమన్నాడు. అనంత జ్ఞాని ఆత్మదేవుడు, అనంత జ్ఞాని ఆత్మదేవుడు, ఆరాధింపగ మనమంతా ఆదరణకర్తనే పంపాడు. ఆశ్రయముగా తానే ఉన్నాడు, ఆశ్రయముగా తానే ఉన్నాడు. కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా, కలడా కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా, ఈ భూమి క్రిందైనా, ఆకాశమందైనా, ఈ భూమి క్రిందైనా, ఆకాశమందైనా. దేవుని మార్గం విడచితిమి, దుష్టుని చేతిలో చిక్కితిమి, దయగల దేవుని నిజ ప్రేమ యేసు రక్షకునిగా పంపే. దేవుని మార్గం విడచితిమి, దుష్టుని చేతిలో, దయగల దేవుని నిజ ప్రేమ యేసు రక్షకునిగా వెలసే. అనంత జ్ఞాని అద్భుతకరుడు, అనంత జ్ఞాని అద్భుతకరుడు, సిలువను మోసెను మన కొరకై, తన రక్తము కార్చెను రక్షణకై, తన ప్రాణమునిచ్చెను విడుదలకై, తన ప్రాణమునిచ్చెను విడుదలకై. కలడా కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా, కలడా కలడా ఇలాంటి దేవుడు ఏ లోకమందైనా, ఈ భూమి క్రిందైనా, ఆకాశమందైనా, ఈ భూమి క్రిందైనా, ఆకాశమందైనా. పిల్లలు ఈ సమయంలో చివరి పాటగా 414 పెద్ద పాట పుస్తకంలో నశించు వారికి సువార్త చాటను లోకమునకు వెళ్ళలేవా అనే పాట.
ఇది నశించు వారి నశించు వారికి సువార్త చాటను లోకమునకు వెళ్ళలేవా? నీ పొరుగు వారికి యేసుని చూపన్ మిషనరీవి కాలేవా? నశించు వారికి సువార్త చాటను లోకమునకు వెళ్ళలేవా? నీ పొరుగు వారికి యేసుని చూపను మిషనరీగా వెళ్ళలేవా? విలియం కేరీ ద్వారా బైబిల్ అనువాదమాయెను. విలియం కేరీ ద్వారా బైబిల్ అనువాదమాయెను. స్కర్డర్ వల్ల వైద్య కళాశాల వెలసెన్. హైడర్ స్కర్డర్ వల్ల వైద్య కళాశాల వెలసెన్. నీ వల్ల దేవునికి రావాలి మహిమ, దేవుని పని చేయుమా. నీ వల్ల దేవునికి రావాలి మహిమ, దేవుని పని చేయుమా. నశించు వారికి సువార్త చాటను లోకమునకు వెళ్ళలేవా? నీ పొరుగు వారికి యేసుని చూపను మిషనరీవి కాలేవా? నశించు వారికి సువార్త చాటను లోకమునకు వెళ్ళలేవా? నీ పొరుగు వారికి యేసుని చూపను మిషనరీవి కాలేవా? బక్సింగ్ ప్రయాసతో సంఘాలను స్థాపించెను. పండిత రామాబాయి స్త్రీల విముక్తికై పాటుపడెను. బక్సింగ్ ప్రయాసతో సంఘాలను స్థాపించెను. కోరిటెన్బు యూదులకై పాటుపడెను. నీవును చేయాలి దేవుని సేవ, చూపాలి దైవ ప్రేమ. నీవును చేయాలి దేవుని సేవ, చూపాలి దైవ ప్రేమ. నశించు వారికి సువార్త చాటను లోకమునకు వెళ్ళలేవా? నీ పొరుగు వారికి యేసుని చూపను మిషనరీవి కాలేవా? లోకమునకు వెళ్ళలేవా? మిషనరీవి కాలేవా?
పిల్లలు ఈరోజు మనము మిషనరీ స్టోరీ విందాము. పిల్లలు మీరందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఎంత బాగున్నారు? ఆత్మీయంగా ఎలా ఉన్నారు? చక్కగా పాటలు నేర్చుకుంటున్నారా? ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటున్నారా? ప్రార్థన ఎంత సమయం చేసుకుంటున్నారు? వెరీ గుడ్. మరి ఎంత వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి చాప్టర్స్ రాస్తున్నారు, బైబిల్ చాప్టర్స్. రాయట్లేదా? ఎంతమంది రాస్తున్నారు? ప్రతిరోజు వాక్యాలు ఎంతమంది కంటత చేస్తున్నారు? కనీసం 2 వాక్యాలైనా కంటత చేస్తున్నారా? చెప్పమ్మా, చెప్పు. ఏం నేర్చుకున్నావు నిన్నటి దినము? నిన్న అడిగింది ఎవరు చెప్తారు కంటత వాక్యం? పోయిన వారం ఏం కంటత వాక్యం చెప్పాను? ఎవరు చెప్తారు? నేర్చుకోవట్లేదు కదా? చెప్పమ్మా, మరి చెప్పు. బాగా నేర్చుకోవాలా, సరేనా? వచ్చేవారం బాగా నేర్చుకోండి. ప్రతిరోజు ఒక్కొక్క కంటత వాక్యం నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మరి తండ్రి మేరీ స్లెస్లర్ జీవిత చరిత్ర బిడలకు ప్రభా మీరే మాకు నేర్పించండి. దయల తండ్రి, నన్ను మీ యొక్క నోటి బోరగా వాడుకోదేవా. దయతో నన్ను కనికరించుము, నన్ను మరుగుపరచుము, నీ యొక్క ఆత్మతో నింపండి. ట్రాన్స్లేషన్లో కూడా సంతోష్ కూడా సహాయం చేయము నాయన. బిడ్డల యొక్క హృదయాల్లో మేరీ స్లెస్లర్ యొక్క జీవితము ప్రభా వారు పెద్దవారైన తర్వాత కూడా మర్చిపోకున్నట్లుగా బిడ్డల యొక్క హృదయాల్లో రాయబడ్డట్లుగా మీరే సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరిని సంధించమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈ రోజున మన యొక్క స్టోరీ, ఈ యొక్క మిషనరీ స్టోరీ మనము విందాము. ఈ పేరు వచ్చి మేరీ స్లెస్లర్. So children, for today's lesson let us listen about a missionary called Mary Slessor. మీరు ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా వినున్నా ఈ రోజు మీరు శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. Even before you have heard about the story, I request you to listen this story again. చాలా బాగుంటుంది. It is very nice story. ఈ యొక్క మిషనరీ ఈమె మేరీ స్లెస్లర్ వచ్చి లండన్లో జన్మించింది. This missionary, the Mary Slessor, has born in London. లండన్లో, స్కాట్లాండ్లో జన్మించింది. In London, Scotland, she born. ఆమె 1848 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన జన్మించింది. In 1888, in the December, she born. తన యొక్క తండ్రి పేరు రాబర్ట్ స్లెస్లర్. And her father's name is Robert Slessor. తన తల్లి పేరు అయితే రాయబడలేదు. And her mother's name is not mentioned. ఆమె ఫ్యాక్టరీలో నేత పని చేసేది. In a factory, she used to sew the clothes. ఆమె తల్లి చాలా భక్తిపరురాలు. Her mother is so faithful. తర్వాత తన పిల్లలకు కూడా ప్రార్థన, వాక్యం అవన్నీ కూడా నేర్పించేది. And she used to teach her children how to pray and how to read the Bible. అయితే తండ్రి చాలా త్రాగుబోతు. But her father is so drinker. ఆయన పిల్లల విషయం కానీ ఇంటి విషయం కానీ ఏమి పట్టించుకునేవాడు కాదు. And her father is not much concerned about the household and in their children. కాబట్టి 14 సంవత్సరాల వయసులో మేరీ స్లెస్లర్ చాలా కష్టపడి ఆ యొక్క నేత పని ఆ ఫ్యాక్టరీలో పనిచేసేది. So during her 14 years of age, she used to work hard and she used to learn how to sew the clothes and everything. తన ఇంటి పరిస్థితిని బట్టి మేరీ స్లెస్లర్ And because of the household circumstances, తన యొక్క భవిష్యత్ అంతా కూడా అసలు ఏం ప్లాన్ అంటూ లేదు, లేకుంటే అంత శూన్యంగా అనిపించేది. So regarding her future, she has no plans. Like everything is to look like a void. మనమైతే అంటే మామూలుగా అయితే
మరి ఏమేమి అనుకుంటాము, నేను పెద్ద అయిన తర్వాత డాక్టర్ని అవ్వాలి, లేకుంటే ఇంజనీర్ అవ్వాలి, ఇలాగన మనము ఎన్నెన్నో ఆలోచిస్తుంటాము. And normally we do think like when I grow up I want to become a doctor, I want to become an engineer. అయితే మేరీ స్లెస్లర్ But Mary Slessor, అలాగ ఆలోచించే వాతావరణం లేదు. but she has no opportunity to think like that. ఎందుకంటే Why? Because తన తండ్రి చాలా త్రాగుబోతు. her father is a drinker. కాబట్టి అంతేకాకుండా Not only that, తను ఒక భవిష్యత్తులో ఒక మిషనరీగా అవుతానన్నటువంటి ఆలోచన కూడా లేదు. and she has no plan to become a missionary in the future. అలాంటి పరిస్థితిలో During such situations, దేవుడే తన ఎలా గొప్ప ప్రణాళిక కలిగి ఉండి so the God himself, he had a great plan on her. మేరీ స్లెస్లర్ని మిషనరీగా చేశాడు. So the God made Mary Slessor as a missionary. చిన్న వయసులో మేరీ స్లెస్సర్ So during her childhood, చాలా అల్లరిగా ఉండేదన్నమాట. she used to make a lot of noise. ఇంట్లో ఏమో తన యొక్క తండ్రి త్రాగుబోతు అయి ఉండి, In her home, her father is a drinker, ఇక వారానికి ఒకసారి ఆయన ఇంటికి వచ్చేవాడు. and he used to come to home once in a week. అలా రాగానే ఒక కాయిన్ తీసి ఆ యొక్క వాళ్ళ ముఖంలో ఇట్లా పడేసి, So when he used to come home, he used to throw the coins on their face like that, నేను ఇదే మీకు ఇక అనేసి చెప్పేవాడు. and he used to say, only this is the leftover for you. ఇక పాపము మేరీ స్లెస్సర్ చాలా వణుకుతా భయపడతా వాళ్ళ అమ్మ దగ్గరగా చేరిపోయేది. So by looking at all that, Mary Slessor used to fear a lot, and she used to get near to her mom. ఆ మేరీ స్లెస్సర్ ఎప్పుడు పాపం వాళ్ళ నాన్న రాగానే చాలా వణుకుతూ భయపడతా ఉండేది. So whenever her father comes to home, the Mary Slessor used to shiver a lot, ఆయన అసలు ఊరుకుండేవాడు కాదు. because he won't keep quiet. ప్లేట్ లో భోజనం పెట్టి తన ఎదురుగా పెట్టినా కూడా, Even if you serve a plate in front of him, ఆ అన్నం తీసి అసలు ఇట్లా విసిరి కొట్టేసేవాడు. he used to take that plate and he used to throw the plate like that, అలా మూర్ఖంగా ఉండేవాడు. and he used to be so angry like that. అంతేకాదు, Not only that, తన తల్లిని and also his mother, మేరీ స్లెస్సర్ని, and also the Mary Slessor, ఇద్దరిని కొట్టేసేవాడు. and he used to beat these two people. అంతేకాకుండా Not only that, మేరీ స్లెస్సర్ని ఇక బయటికి గెంటేసి తలిపేసేవాడు. and he used to throw the Mary Slessor from his home, and he used to shut the doors. పిల్లలు Children, మరి వాళ్ళ డాడీ అలా చేస్తుంటే, when her father is doing like that, అంత చిన్న వయసులో during such a childhood, మేరీ స్లెస్లర్ యొక్క హృదయం ఎంత బాధపడి ఉండేదే కదా. how much the Mary Slessor heart has been hurt. పాపము అలాగ చిన్నప్పటి నుంచి మరి తండ్రి యొక్క పెంపకము అలా ఉండేది. అంటే అలాగా తాగుబోతాయి ఆమెను అట్లాగా ఇబ్బంది పెట్టేవాడు. So during from her childhood, her father's nourishment is like that. మరి ఇంట్లో పిల్లలందరూ 7 మంది ఉండేవాళ్ళు. In her home there are 7 children. ఇక వారమంతా ఎలాగ పోషింపబడాలా, The entire week how they should get fed, ఆ యొక్క డ్రెస్సులు ఎలాగా, how should they dress on, రెంట్ ఎలా కట్టాలా, how should they pay the rent. ఇలాగ చిన్నప్పటి నుంచి కూడా So during from the childhood itself, ఎంతో ఆర్థిక సమస్యలతో, they have a lot of economical problems, ఇబ్బందులతో, there are a lot of problems, ఆకలి దప్పులతో, a lot of hungry. మేరీ స్లెస్లర్ The Mary Slessor, అలాగా తన యొక్క బాల్య దినాలు గడిచాయి. so she used to spend her the entire childhood like that. నిజంగా చాలా దుఃఖకరం అనిపిస్తుంది. Truly it is so sad ఇలాంటి పరిస్థితిలో in these such as circumstances. ఆమె 11 సంవత్సరాల వయసులో During her 11 years of age, ఒక ముసలి ఆవిడ and the old grandmother, ఈ అల్లరి చిల్లరిగా తిరిగేటటువంటి పిల్లలను, the people who are wandering here and there, అలాంటి వాళ్ళ దగ్గరకంతా వెళ్ళిపోయి and she used to go near to them. వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకు సువార్త చెప్పించేదన్నమాట. She used to call them to invite them to the home, and she used to share the gospel to them. అలాగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆమె ఆ యొక్క స్లెస్లర్ మేరీ స్లెస్లర్కి పరిచయం చేసింది. So like that, her grandmother introduced Lord Jesus Christ to the Mary Slessor. ఇక మేరీ స్లెస్లర్ ఆ రోజు తన పాపముల విషయమై ఎంతో పశ్చాత్తాపడింది. Then Mary Slessor about her sins, she repented a lot about her sins. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, Jesus Christ is a real God. ఆయనందు విశ్వాసం ఉంచి If we believe in Him, పాపములు ఒప్పుకున్నట్లయితే if we confess our sins, దేవుడు క్షమిస్తాడని, and God will forgive us. అలాగ పాపం ఒప్పుకోకపోతే If we don't repent our sins, మరి దేవుడిచ్చే శిక్ష గురించి, what the God will give the punishment నరకాన్ని to us, గురించి about the hell, వినిందన్నమాట. and she heard about it. అలాగ వినగానే When she heard about it, తను ఎంత పాప్యో అని then she recognized how much sin she, పశ్చాత్తాపడి
And she repented how much తన sinner she is. పాపాలన్నీ ఒప్పుకునింది. And she repented all her sins. చూసారా పిల్లలు See children, ఎలాగ దేవుని సన్నిధిలో చేరి తను మరి పశ్చాత్తాపడుతుందో, how the Mary sister came to the God presence and how much he అలాగ confessed to the ప్రభువును God. తన సొంత రక్షకుడుగా అంగీకరించింది. So likewise, the Mary sister accepted Jesus Christ as a savior. ఎప్పుడైతే యేసుక్రీస్తును తన హృదయంలో చేర్చుకునిందో, So when Mary sister accepted Jesus Christ as తన savior, జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. and she noticed a lot of change in her life. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన సృష్టికర్తని, Why? Because like Jesus Christ is the creator of this నిజమైన world. దేవుడని, He is a true God, ఆయన తప్పకుండా ప్రార్థన వింటాడని, and he truly listens to the prayers, తను ఎప్పుడు చూస్తుంటాడని. and he always looks up to them. కాబట్టి ఆ మాటలంతా విన్నప్పుడు So when she listened out all these things, మేరీ స్లెస్సర్ the Mary sister, ఆ మాటలందు విశ్వాసం ఉంచి and she believed on those words, హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమించింది. and with a heart fully she loved the God. పిల్లలు Children, మీరు అక్కడ చూస్తున్నారు కదా, now you can see there, మరి యేసు ప్రభు చుట్టూ పిల్లలందరూ చేరి ఎంత చక్కగా వింటున్నారు. and you can see around Jesus how the children came around him and they అలాగే listened to మనం him. కూడా Likewise, even we, దేవుని ప్రేమను, the God's love, దేవుని వాక్యాన్ని the God's word, అలాగా పిల్లలు శ్రద్ధగా వింటున్నట్టుగా like we should as how the children listen to him. మనం కూడా దేవుని వాక్యాన్ని అలాగా మనం శ్రద్ధతో వినాలి. So even we should listen to the God's word so carefully. ఇలాగ ఉంటున్నటువంటి మేరీ స్లెస్సర్ So like this, such the Mary sister, ఇక తండ్రి ఉద్యోగం నుండి తొలగించబడి when her father retired from the job, డబ్బులు లేకపోవడం వలన when he has no money, ఇక పాపము తన తమ్ముడు తను పనులకు వెళ్ళేవారు. and her mom and brother used to go for the work, అలాగ ఆమె దినమంతా పాపం కష్టపడి పనిచేసేది. and all day long they used to work a lot. వాళ్ళ అమ్మగారు కూడా Even her mother, నేత పని చేసేవాళ్ళు. and she sew the clothes. మీకు ఆ విధంగా తల్లి అలాగా మరి తల్లి కూడా అలా కష్టపడి సంపాదించేదనమాట. Even her mom used to work hard and she used to earn the money. ఒక రోజున మేరీ స్లెస్సర్ One day the Mary sister, వాళ్ళ మమ్మీతో చెప్పారు, and she told her mom, మమ్మీ నేను క్యాలెబర్కి to the Calabar, ఆఫ్రికాలో ఉన్న క్యాలెబర్కి నేను మిషనరీకి వెళ్తానని చెప్తుందన్నమాట. Mummy, I want to go to the Calabar which is in Africa as a missionary. వాళ్ళ అన్నయ్య రాబర్ట్ అనే అతను ఉండేవాడు. And her brother Robert, అతడు చాలా భక్తిపరుడు. and he is so faithful to the God. తను సేవకి వెళ్ళాలని, మిషనరీగా అక్కడికి వెళ్ళాలని ఎంతో ఆశించాడు. And he decided a lot to go to the Africa to share the gospel. అయితే రాబర్ట్ చనిపోయాడు. But unfortunately Robert has died. ఇక తప్పనిసరిగా నేను వెళ్ళాలనేసి ఇక మేరీ సిస్టర్ అలాగ డెసిషన్ తీసుకుందనమాట. So then Mary sister made a decision surely that she should go to the Africa. మేరీ స్లెస్సర్ The Mary sister, ఎందుకు అలాగ తీర్మానం చేసుకుందంటే, why she made such a decision? డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఆయన మిషనరీగా ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. When the David Livingstone, when he went to the Africa as a missionary, అక్కడెంతో ఆయన ఎన్నో కష్టాలు పడి అక్కడున్నటువంటి ఆఫ్రికన్ ఎంతో వారు క్రూరమైనటువంటి ప్రజలు, వారి మధ్యలో ఎంతో కష్టపడి సేవ చేశాడు. the people who are in Africa, they are so cruel and he suffered a lot. ఇక తన తర్వాత వేరే ఎవరైనా సేవ చేయాలని ఆయన చనిపోయే ముందు ఆ రీతిగా దేవునికి ప్రార్థన చేసి చనిపోయాడు. So before his death, he is wanting someone to go to the Africa in his place. ఇలాంటివన్నీ మిషనరీ స్టోరీస్, మిషనరీల గురించి So like this, like many missionary stories, మేరీ స్లెస్సర్ the Mary sister, ఆ యొక్క మ్యాగజైన్ లో పత్రికల్లో చదివేదనమాట. and she used to read these missionary stories in the magazines. అలా చదివినప్పుడు And when she used to read these stories, వాళ్ళ తల్లి ఆమె ఇద్దరు డిస్కషన్ చేసుకునేవారు. then her mother and Mary sister used to discuss about it. అయ్యో ఆ క్యాలెబర్ లో ఉన్నటువంటి ప్రజలు, The people who are in the Calabar, ఎంత కష్టాలు పడుతున్నారు. they are suffering a lot. మరి అక్కడైతే Where ట్విన్స్ అట్లా పుట్టినప్పుడు if the twins are born, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు దెయ్యాల ద్వారా పుట్టారని, if suppose the twins are to born, they used to think that they are born to the ghost. ఆ యొక్క పిల్లల్ని ఏం చేసేవాళ్ళంటే To the twins, what they used to do, చంపేసేవాళ్ళు. they used to kill them. అంతేకాకుండా Not only that, వాళ్ళ తల్లిని కూడా and also her mother, ఇక అడవుల్లో వదిలిపెట్టేసేవాళ్ళు. they used to let her in the wilderness. ఇక ఎప్పుడు వాళ్ళు చాలా త్రాగుతా, They used to drink, నాట్యాలు ఆడతా, they used to dance, ఒకరి మీద ఒకరు యుద్ధానికి వెళ్తా, they used to battle on ఇక one వాళ్ళ each other. చేతుల్లో ఎప్పుడు ఆయుధాలే ఉంటాయన్నమాట. So 24 hours they used to carry their weapons on their hands. ఆ విధంగా ఒక భయంకరమైన జీవితం జీవిస్తా ఉన్నారు. So they have such a pathetic life. అది విన్నప్పుడు So when she heard about it, మేరీ స్లెస్సర్ the Mary sister, ఇక వాళ్ళ మమ్మీతో చెప్పింది, then she told to her mom, మమ్మీ నేను తప్పకుండా వెళ్ళాల్సిందే. Mummy, surely I should go to the Africa.
అసలు చూడండి పిల్లలు, See children, తను ఎంత పేదరికం, మరి వాళ్ళ నాన్నగారు అంతకుముందే చనిపోతారు, her father died before itself, ఇక ఇంట్లో పరిస్థితి అంతా కూడా అలా ఉంది. and the entire household is so difficult for అయితే them. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ఆమె హృదయంలో చేర్చుకునిందో, But the moment when she accepted Jesus Christ, ఇక అప్పటి నుంచి దేవుని కొరకు జీవించాలా. so from then that she used to live for the God. నేను ఒకప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగాను, So once upon a time I used to ruin my అయితే life. ఇప్పుడు నేను రక్షింపడ్డాను. Now I have got saved. మరి ఎంతమంది రక్షణ లేని ప్రజలు ఉన్నారు, There are many people who are unsaved. నశించే ఆత్మలు ఉన్నాయి, There are many lost వారి souls. కొరకై నేను వెళ్ళాలి. I should go for them. మరి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పిల్లల్ని, మరి పుట్టిన పిల్లల్ని అలాగా చంపేస్తున్నారంట. So the people in the caliber, they are killing the twins, the small babies. అయ్యో, అటువంటి వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? The people who what they'll become to them, వాళ్ళందరూ నరకంలో కాలిపోతారు కదా. then they might burn in the hell. కాబట్టి నేను ప్రభు కొరకే జీవించాలా, That means that I should live for the God. ప్రభు సేవ చేయాలి, I should serve the God. నేను వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పాల్సిందే I should proclaim the Lord gospel to them. అని తీర్మానం చేసుకొని, And she made a decision such. ఆ మేరీ స్లెస్సర్, The Mary Slessor ఆమె 1800 in the 78వ సంవత్సరంలో, 1878 year, క్షమించండి, 1878వ సంవత్సరంలో in the 1878 year, ఆమె సేవకు బయలుదేరిందనమాట. and she started as a missionary to the ఒక Africa. పెద్ద షిప్ లో బయలుదేరింది. And she started her journey in a ship. ఆ షిప్ లో అంతా కూడా In that entire ship, మొత్తము 100 కొలది విక్సీ బాటిల్స్ ఉన్నాయండి. ఏదండి, విస్కీ సారీ, విస్కీ, ఈ యొక్క వైన్, ఇవి ఉన్నాయి కదా సారాయి బాటిళ్ళు, అవన్నీ కూడా దాని నిండా ఉందంట, ఆ యొక్క షిప్ నిండా. the entire ship is filled with the beer bottle, whiskey bottles. అయితే వాళ్ళందరి మధ్యలో Amongst all of them, ఒకే ఒక మిషనరీ, the only one missionary, ఈ యొక్క మేరీ బయలుదేరి వెళ్ళిందనమాట. this Mary Slessor has started her journey. నిజంగా ఎంత ధైర్యవంతురాలో, Truly, how much courageous she is. అంత యవనస్తురాలై ఉండి Such a young girl she is. అలాగా ఆమె బయలుదేరి మిషనరీగా దేవుని కొరకు సేవ చేయడానికి వెళ్ళింది. That's how she started to the Africa to serve the God. అక్కడికి వెళ్ళిన తర్వాత When she reached there, ఆ క్యాలిబర్లో, in that caliber, అక్కడ సేవ చేస్తున్నటువంటి వారు the people who are serving the God there, ఈ ఆమెను ఎంతో ప్రేమతో రిసీవ్ చేసుకుని, so they invited her with so nicely, అలాగా వాళ్ళతో కలిసి ఆమె సేవ చేస్తా and ఉన్నింది. she should serve the God along with them. ఇక అక్కడ ఈ చూడండి అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారో. You can see there how the people are there. మొదట్లో అయితే Initially, ఆ మేరీ స్లెస్టర్ని అంతగా రిసీవ్ చేసుకోలేదు. so they did not accept Mary Slessor. ఆ తర్వాత But later on, ఆమె దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి మందులు, తన దగ్గర ఉన్నటువంటి దుస్తులు అవన్నీ కూడా ఇవ్వడం వలన, so మెడిసిన్, so initially they did not accept Mary Slessor, but she is having some medicines and the dress. అవన్నీ ఇవ్వడం వలన When she given to them, మెల్లమెల్లగా వాళ్ళు so slowly, ఆమె ప్రేమను ఎరిగి, so they recognize her love, ఇక తన మాటలు వింటూ and they used to listen to her తన words, దగ్గరగా చేరారు. and they become close to her. అంతేకాకుండా Not only that, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా క్రూరమైన ప్రజలు అని చెప్పాం కదా. so as I told you before, they are the people who they are so cruel. వాళ్ళ చేతుల్లో ఎప్పుడు ఆయుధాలు ఉంటాయి. So in their hand they always carry their weapons. చూడండి, You can see there. అలాగా ఎంతో బలవంతంగా అలాగా ప్రజల మీద పడి అలాగా చంపేసేవాళ్ళు. So they fall on the people so mighty and they used to kill them. ఇక అవన్నీ చూసినప్పుడు So when she looked out of them, the Mary Slessor, ఎంతో బాధపడేది, and she used to feel so sad వారి about కొరకు it, ప్రార్థించేది, and she used to pray for them. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అలాగ పోయి నిలబడిపోయేది. She used to go before them. She used to stand so courageously. ఈ యొక్క మేరీ స్లెస్సర్ This Mary Slessor, తన ఇంటి వద్ద తను అంటే రక్షణ పొందిన తర్వాత, so when she got saved, అంటే తను ఎంత ధైర్యవంతురాలంటే, how much courageous she is. తను ఇక్కడ మురికి వాడలకు వెళ్ళిపోయి, She used to go to the slum areas. అక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి, So the people who are wandering here and there so evilly, వాళ్ళకు సండే స్కూల్ చెప్పాలని, that she wanted to share the Sunday school to them. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా కూడా, So whenever she used to go to them, అక్కడ అల్లరి మూకలు ఏం చేసేవాళ్ళంటే, so what these noisy people used to do, మేరీ స్లెస్టర్ ను మీదకి వచ్చి ఇక రాళ్ళు విసరడము, so those people used to throw stones on Mary Slessor. అట్లా చేసేవాళ్ళు. They used to make fearful to the Mary ఆ Slessor. సమయంలోనే During that moment, తను ఎంతో ధైర్యంగా అక్కడ నిలబడి, the Mary Slessor stood up so courageously. ఒక అబ్బాయి అయితే ఒక రాయి తీసుకొని తన మీదికి వేస్తుంటే కూడా అలా కళ్ళార్పకుండా అలాగా చూస్తుండిపోయింది. When a boy threw up a stone on her, but she did not even blink of her eyes. ఇక అబ్బాయే భయపడిపోయి, And the boy shivered a lot.
ఇక ఆ రోజు నుంచి సండే స్కూల్కి వచ్చేవాడు. So from then he started coming to the Sunday school. అటువంటి ధైర్య సాహసం కలిగింది. Such how the Mary Celeste courageous she is. ఇప్పుడు మిషనరీగా క్యాలిబర్కి వచ్చిన తర్వాత As a missionary she came to the Calabar. అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసత్వం కలిగినటువంటి అటువంటి రకమైన ప్రజల మధ్యలో So amongst the evil people, the such a cruel people, తను వాళ్ళ అసలేం భయపడకుండా వాళ్ళని రక్షించాలని, వాళ్ళకి ఎలాగైనా వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ కలహాన్ని, ఆ యుద్ధాన్ని మాన్పాలనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి బతిమాలుకునేది. so with no fear she used to go near to them and she used to convey them saying that they used to share the gospel to them. అలాగా వాళ్ళు ఒక్కొక్కసారి ఆమెను చూడగానే వాళ్ళకు కూడా ఒకలాంటి భయం వచ్చేసేది. Even when they look at the Mary Celeste, they used to get fear about her. చూడండి ఎంత క్రూరమైనటువంటి ప్రజలు కదా వాళ్ళు. See, you can see how cruel they are. అయితే మేరీ స్లెస్లర్లో ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి But the God who is in the Mary Celeste, వారికి అందరికి భయం వచ్చేసింది. and they got fear in them. అందుకనేసి So ఆమెని అమ్మో ఈమెలో ఏదో దేవుని శక్తి ఉంది, ఒక శక్తి ఉంది అనుకునేవాళ్ళు. there is something power in her. వాళ్ళకు న్యాయం చేసేది. She used to do judgment to them. అందుకని ఆమెను తెల్లరాణి అని పిలిచేవాళ్ళు. So they used to call him as a white అమ్మ అని పిలిచేవాళ్ళు. They used to call her as a mistress. ఆమెను వాళ్ళ మీద జడ్జిగా, న్యాయాధిపతిగా పెట్టుకున్నారు. So they make her as a judge. ఇంగ్లాండ్ దేశస్తులు కూడా, even the England people, ప్రభుత్వం వారు కూడా, even the government people, వాళ్ళ మీద ఆమెను ఒక లీడర్ గా పెట్టారన్నమాట. So they make Mrs. as a leader to them. చూసారా పిల్లలు? You can see children, ఆమె జీవితాన్ని, her life, ఎలాగ మరి దేవుని సేవ కొరకు, for how much she for the God's ఆత్మల రక్షణ కొరకు, for the soul winning, ఆమె ఎలాగ పణంగా పెట్టిందో, how she led her life for the soul winning. తను ఎప్పుడు కూడా తన ప్రాణం పోతుందని కానీ, she never thought about that she will lose her life. తన అలాగా పిరికితనంగా ఎప్పుడు కూడా లేదనమాట. She never became so ashamed to the God. నన్ను బలపరచు అనేందు, the one who strengthened me, నేను సమస్తము చేయగలనని, I can do everything in him. అటువంటి ధైర్యంతో, with such a courage, తన్ను తానే her himself, ఆ ప్రభువుకు అంకితం చేసుకునింది. she submitted herself to the God. కాబట్టి ఆమె యొక్క పరిచర్య ద్వారా through her ministry, వేల కొలది ప్రజలు, thousands of people, అంత క్రూరమైనటువంటి, such a cruel people, రాక్షసమైనటువంటి మనుషులను కూడా అలాగా చంపి మరి వాళ్ళ తలలు నరికేసి అలాగా అట్లాంటి ప్రజల మధ్యలో కూడా, such a cruel people, such a evil people who used to kill the people and they used to kill the heads of among such a cruel people, ప్రభు ప్రేమను చూపించి, and she showed her the God's love, వాళ్ళందరూ కూడా మారిపోయేటట్టుగా, so they have changed everything, రక్షణ పొందేటట్టుగా, and for their salvation, ఆర్తిగా దేవుడు ఆమెను బలమైన విధానంలో వాడుకున్నాడు. so God used her such a so mightily. కాబట్టి పిల్లలు, so children, మరి ఈమెయితే ఎప్పుడు అనుకోలేదు, but she never thought of this, ఇలాగా నేను దేవుని సేవ చేస్తానని, that she will serve the God, మిషనరీగా వెళ్తానని, that she will go as a missionary, ఎప్పుడు ఆమె ఊహించలేదు. then she did not think about this. ఆమె మరి ఎంతో పొడవైనటువంటి జుట్టు ఉన్నప్పటికీ కూడా, and she is having such a long hair, ఇక అక్కడ అడవి ప్రాంతంలో తను అలాగా తన యొక్క అంటే వెంట్రుకలన్నీ కూడా ఆ సంరక్షణ అవన్నీ చూసుకోవాలంటే కష్టమని, so in such a wilderness to look after hair and it is so difficult to her, అలాగా ఆమె కటింగ్ చేసుకునిందంట. and she cut her hair. అలాగా తన యొక్క జీవితాన్ని, so then like this her entire life, ప్రజల రక్షణార్థమై, for the people's salvation, ఆ యొక్క పరిస్థితులు వాతావరణానికి తగ్గట్టుగా, according to the environment circumstances, తను తాను she herself అలాగా సమర్పించుకునింది. she submitted like that. అలాగా 55 సంవత్సరాలు, so like that 55 years ఆమె సేవ చేసి, she served the God. 1915వ సంవత్సరంలో, in the 1915 year, తను నివసిస్తున్నటువంటి చిన్న గుడిసెలోనే, so the place where she is staying in such a small tent, అక్కడ తన ప్రాణాలు అర్పించిందన్నమాట. and she left her life there. ఆ విధంగా, so like that, మరి ఒకసారి అయితే, so once upon a time, బాగా మంట మండుతుంది. there was a bush of fire there. ఆ మంట దగ్గర ఆమె కూర్చొనుంది. near to the fire she was sat there. ఉన్న పాటన అక్కడ ఒక సింహం వచ్చిందంట. instantly the lion has come there. ఆ సింహం అసలు the lion, ఆమెను ఏమి చేయలేకపోయిందంట. the lion could not able to do anything to her. ఆమె మంట దగ్గర కూర్చొనుంది. she was sat in front of the fire. యేసుప్రభువే తనలో ఉన్నాడు. it means the God himself in the midst of her. కాబట్టి సింహాలు కూడా ఆమెను ఏమీ చేయలేకపోయినాయి. even the lion they could not able to do anything
anything harm to her. చూసారా పిల్లలు? You can see, children. కాబట్టి మనము ప్రభులో మనం ఉంటే, So if we are in the God, ప్రభు కొరకు జీవించాలన్న ఆశ ఉంటే, if we have the desire to live for the God, మరి మనుషులే కాదు, not only the people, సింహాలే కాదు, not only the lions, ఏవి కూడా మనల్ని ఏమి చేయలేవు. nothing can do anything harm to us. కాబట్టి పిల్లలు, So children, మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో? in future what you want to do? మీరు మరి మిషనరీలుగా దేవుని కొరకు జీవించాలనే తీర్మానం ఉందా మీకు? So are you having a decision to work as a missionary for the మరి God? ఈ రోజైనా At least for today, మేరీ స్లెస్లర్ జీవితం ద్వారా through the Mary Slessor story, మనం అందరం కూడా everyone, మరి నశించు వారి దగ్గరికి వెళ్ళి, the people who are living the lives, ఎంతో మంది ఉన్నారు మరి యేసుప్రభుని ఎరగనటువంటి ప్రజలు, there are many people who they don't know about the God. ఎంతో మంది చిన్న పిల్లలు ఉన్నారు, బాలికలు ఉంటున్నారు. There are many in the small boys and small girls. మరి మన యొక్క మీ స్కూళ్ళల్లో మీ క్లాస్మేట్స్ కానీ, మీ యొక్క స్కూల్ పిల్లలు కానీ ఎంతమంది ఉన్నారు? In your schools and your classmates, how many people are there? మరి పిల్లలు వారి విషయమే మీకు భారం ఉందా? So children, are you having a burden about them? మీరు కూడా మరి ప్రార్థన చేస్తారా? So will you do pray for them? మరి ఇప్పటికే మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పేర్లన్నీ రాసుకొని ప్రతిరోజు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసము. So by this time you used to note down all the names and you used to pray for them. వారు ప్రభువుని ఎరక్కపోతే, If they don't know of the God, వారు చనిపోయి నరకానికి పోతారు. if they die, they go to the hell. నరకం అగ్నిగుండం, In such a eternal ఎప్పుడు fire, అందులో కాలిపోతూనే ఉంటారు eternal పాపం. they fire them. కాబట్టి So మరి చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. the children's prayer, God will listen to them. మరి ఈ రోజు నుంచైనా మీ క్లాస్మేట్స్, మీ యొక్క క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరి పేర్లు రాసుకొని ఒక డైరీలో రాసుకొని ప్రార్థన చేస్తారా? So at least from today, will you make down all your classmate names and will you pray for them? ఎంతమంది రాస్తారు? How many will of you do this? ఎంతమంది ప్రార్థన చేస్తారు? How many will you pray for them? అందరు చేయాలి. Everyone should do that. అంతేకాకుండా Not only that, బైబిల్లో in the Bible, యొఫ్తా అనే ఒక అతను ఉన్నాడు, న్యాయాధిపతి. there is Jephthah, there is a rule like that. ఆ యొఫ్తాకి ఒకే ఒక కుమార్తె ఉంది. And to the Jephthah, he has only one daughter. న్యాయాధిపతులు In the Judges, 11వ అధ్యాయంలో the 11th chapter, యొఫ్తా కుమార్తె గురించి the Jephthah daughter, మనం చదువుతాం. we can read there. ఆ యొక్క యొఫ్తా కుమార్తె యొక్క తండ్రి కూడా, The Jephthah's the daughter's father, తను కూడా చాలా అల్లరివాడు. even he is so the wicked person, అంటే అల్లరి పిల్లలతో కలిసి తిరిగేవాడు. and he used to be with the evil people. తను అంతకుముందు భక్తిపరుడుగా అట్లా ఏం కనిపించలేదు. He never seen that he was so spiritual. అటువంటి ఆయనకు కుమార్తెగా ఈ యొక్క ఒక్కగానొక కుమార్తె యొఫ్తా కుమార్తె. To such person, this Jephthah daughter has born. ఈ యొఫ్తా కుమార్తె, This Jephthah daughter, మరి వాళ్ళ నాన్నగారు యుద్ధానికి వెళ్ళి when her father went for the battle, తిరిగి వచ్చేటప్పుడు when he is returning back, మా ఇంటి ఎదుటగా in front of her home, ఏదైతే వస్తుందో so whatever is coming, దాన్ని నేను దహన బలిగా ఇచ్చేస్తాను I should give him as a burnt offering. అని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. So like that, he make a decision with the God. అలా మొక్కుబడి చేసుకున్న తర్వాత When he made decision with the God, మరి ఈయన యుద్ధానికి వెళ్ళి జయించి వస్తాడు. and he go to the battle and he won the battle. ఆ జయించి వచ్చిన తర్వాత సంతోషంతో తిరిగి ఇంటికి వస్తుంటే, After when he got the victory, when he is coming back to the home, తన ఒకగానొక కుమార్తె, and her only one daughter, ఆమె పేరైతే రాయబడలేదు, her name is not mentioned, ఆమె నాట్యమాడుతూ తన చెలికత్తెలతో కలిసి తన తండ్రిని రిసీవ్ చేసుకోవడానికి వస్తా ఉందన్నమాట. and she was dancing along with the co-workers and to pick up to receive her father. ఇక చూసినప్పుడు When she looked at that, యొఫ్తాకి ఎంతో భయపడిపోయాడు. when the Jephthah looked at it, Jephthah was so feared. పాపం ఎంతో తలడిల్లిపోయాడు. He was so crumbled his heart. ఎందుకు? దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు కదా. Because he made a decision with the God. ఏమని? What he made? మరి నేను జయం పొంది వస్తే, after I got the victory, నా ఇంటి ద్వారము ఎదుటగా నా ఇంటి నుంచి ఎవరైనా ఏది వస్తే అది నేను బలిస్తానని. So in front of my whatever passes through, that I give the burnt offering. వాళ్ళ కుమార్తె వస్తుందన్నమాట. Now her daughter, his daughter himself, she is coming outside. ఇక దేవునికి మొక్కుబడి చేసుకుంటే, now once he made a decision with the God, తప్పకుండా అది తీర్చాలి. then sure that he should fulfill that. తీర్చకపోతే మనకు శిక్ష వస్తుంది. If he did not fulfill that, then he will get a punishment in return. పిల్లలు, so children, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, so by this what should we learn? మనము మొక్కుబడి చేసుకుంటాం కదా. You make some decision with the God. మనము బైబిల్ నేను తప్పనిసరిగా నేను ప్రతిరోజు చదువుకుంటాను. Sometimes we make a decision that every day that I should read the Bible. మరి నేను ప్రార్థన చేస్తాను. that I do pray. మరి పాటలు పాడుకుంటాను. that I do sing.
ఇక నేను తప్పనిసరిగా దేవుని కొరకు జీవిస్తాను. that surely that I live for the God. మరి పిల్లలు ఎన్నిసార్లు మీలాగా మీరు కూడా మొక్కుబడి చేసుకున్నారు? So children, how many times that you have made a decision with the God like this? మరి చేసుకున్న తర్వాత So after you made a మనం decision, తప్పకుండా we that surely దాన్ని నెరవేర్చాలా. we should fulfill that. దాన్ని నెరవేర్చకపోతే If you won't fulfill that, దేవుని వాక్యంలో ఏముంది తెలుసా? do you know what the God word says? మన దేహానికి శిక్ష వస్తుందంట. To our body the punishment will come. ప్రసంగిలో మనం అది చదువుతాం. In the Ecclesiastes we could read this. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునేడలా If you make decision with the God, దాన్ని చెల్లించుము. that you should fulfill that. లేని ఎడలా If not, చూడండి, You మరి can- బైబిల్ ఉందా మీ దగ్గర? are you having the Bible? 5వ అధ్యాయము The 5th chapter, ఎక్లేషియాస్టస్ Ecclesiastes, ప్రసంగి 5వ అధ్యాయము the 5th chapter, 4వ వచనం. the 4th verse. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేడలా When you దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. when you owe a vow to God, do not delay paying it. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టం లేదు. So he hath no pleasure in fools. కాబట్టి పిల్లలు, So children, మళ్ళా కింద ఏముందంటే in down what is mentioned, నీ మొక్కుకునే దాన్ని చెల్లించు. that you should vow to the what you have fulfilled it. తర్వాత 6వ వచనంలో In the 6th verse, నీ దేహమును శిక్షకు లోబర్చునంత పని నీ నోటి వలన జరగనీయకుము. so let not your mouth lead into the sin. Do not say before the messenger that it was a mistake. అది పొరపాటు చేత జరిగిన దూత ఎదుట చెప్పకము. And do not tell that it has happened so mistakenly. తర్వాత నీ మాటల వలన దేవుని కోపం పుట్టించి Through your word that you get angry to the God. నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. And how do you destroy the work of your hands? కాబట్టి పిల్లలు, So children, మనము దేవునికి అంటే వాక్యము విన్నప్పుడు లేకుంటే స్టోరీస్ విన్నప్పుడు అంతా డెసిషన్స్ తీసుకుంటాం కదా. so whenever we read the Bible, whenever we heard about the God, we always make a decision. ప్రభా ఇంకెప్పుడు నేను టీవీలు చూడను. Jesus, that I never again that I see this TV. ఇంకెప్పుడు నేను సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడను. Never again I will use play the games in the phone. ఇంకెప్పుడు నేను ఇలాగ లేట్ గా రాను. Never again I come late to the church. ఇలాగంతా మరి ప్రామిస్ చేస్తుంటారు కదా దేవుని దగ్గర. So like this we make a decision with the God. చేసిన తర్వాత దాన్నే మొక్కుబడి అంటారు. That is what we call a promise. That is what we call a vow. అలా మొక్కుబడి చేసిన తర్వాత Once we make a decision like that, మనం తప్పకుండా దాన్ని చెల్లించాలా. that surely we should fulfill that. అలా చెల్లించకపోతే If you are not going to fulfill that, మన దేహానికి శిక్ష వస్తుందంట. to a body, the harm will come to us. చూసారా పిల్లలు, You can see children, ఒక్కొక్కసారి sometimes మనము మామూలుగానే వెళ్తూ ఉంటాము, sometimes we go normally on the way, క్రింద పడిపోతుంటాం. immediately we fall down. ఏ చెయ్యో ఫ్రాక్చర్ అవుతుంది, Either leg will get ఏ fractured, కాలో ఫ్రాక్చర్ either leg అవుతుంది. or hand will get fractured. ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? All this why they are occurring to ఇది us, మన దేహానికి శిక్ష ఎందుకు వస్తుంది? why they are getting destroying to us. మనము దేవుని దగ్గర మొక్కుబడి చేసుకొని It because we made a decision with the God, దాన్ని చెల్లించకపోవడం వల్లనే because we are not fulfilling it. మనకి ఏదో ఒకటి మన దేహానికి తగులుతుంటది So in అన్నమాట. return something like some harm to us. శిక్ష వస్తుంటది. So any punishment will come to us. ఇవన్నీ మరి ఒక్కొక్కసారి గాయాలైపోతుంటాయి. Sometimes it may wound us. ఎందుకు అవుతుంది గాయము? Why the wound will happens? ఇక్కడ సామెతలు 20వ అధ్యాయంలో In the Proverbs in the 20th chapter, 30వ వచనంలో the 30th verse, గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. ఏమంట? అంటే 20 అంటే అమ్మా 20th చాప్టర్ 30 లాస్ట్ వర్స్. గాయం blows that wound cleanse away evil, strokes make clean the innermost parts. కాబట్టి గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. So the blueness of the wound cleanseth away the evil. కాబట్టి మనకు కలిగిన గాయము, So the wound that happened to us, అప్పుడు మనం రియలైజ్ అవుతాం. then we start realizing it. అయ్యో నాకు ఈ గాయమైంది, The woe to me, I got injured. ఎందుకు ఇలాగైంది? Why it happened to me like this? మనం దేవుణ్ణి అడుగుతామా? Are we going to ask the God? అంటే ఆ సమయంలో In that moment, మనము భక్తిగా లేకపోవడం వలన, if you are not faithful to the God, మనం బుద్ధిహీనంగా నడిచిన వలన if you are walking the unfoolish, ఏమవుతుంది? అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు కదా? then what will happen to us? మరి చెడు చేస్తా అంటే మన దగ్గరే ఉంటాడు దేవుడు. If you are doing
doing the evil, then God will be with us. టీవీలో సినిమాలు చూస్తుంటే అక్కడే నిలబడి మనతో పాటు ఉంటాడా దేవుడు? So if you're watching a movies on a TV, then God will be with us. దేవుడు హృదయంలో ఉంటే మరి టీవీలు చూస్తుంటారా ఎవరైనా? If the God is in us, then could we see the TV? యేసుప్రభు హృదయంలో ఉన్నాడు కదా. Because the Lord Jesus Christ is in us. ఉన్నాడు అని చెప్తున్నారు కదా. If you say that the Lord Jesus Christ is in me, మరి ఉంటే నువ్వు యేసుప్రభును హృదయంలో పెట్టుకొని యేసుప్రభు కూడా టీవీ చూపిస్తావా? so if he is in you, then you could able to see the TV. కాబట్టి So మరి ఇప్పుడైనా తెలుసుకోండి. at least today please realize it. యేసుప్రభు హృదయంలో ఉన్నవారు the God is in our heart. అలాగా టీవీలు చూడరు. So they won't see the TV. సరేనా? కొంతమంది పిల్లలు పబ్జీ గేమ్లు ఆడుతున్నారని ఒకటే వాళ్ళ పాపం వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. And I came to know that some children they are playing some PUBG games on the phone. అది చాలా మరి జీవితాన్ని పాడు చేస్తుంది. You know, it ruins our life. కాబట్టి పిల్లలు, children, అవన్నీ మనకు హాని చేసే వాటిని, they all will bring us the destroy to us. మనల్ని పాడు చేసే వాటిని they will destroy us. మనము చూడకూడదు. No, we should not see that. తెలిసి మనము పోయి కరెంట్ పట్టుకుంటామా? knowingly do we go and touch the current? అక్కడ ఏం చేస్తుంటారు? డేంజర్ మార్క్ వేస్తుంటారు కదా. So they keep the danger sign mark. మరి ముట్టుకుంటామా? do we touch that? పోయి మరి స్టవ్ లో చేయి పెడతామా? కాలుతున్న స్టవ్ లో knowingly do we keep the finger in the stove? కాలుతున్నాక పొయ్యిలో చేయి పెడతామా? do we knowingly we keep the fire in the firing stove? బాగా మరి భోజనము వేడిగా తీసుకొచ్చి దగ్గర పెడితే వెంటనే దాంట్లో చేయి పెడతామా? if the hot food is served to you, do you put the finger in it? ఎందుకు? why? అది కాలుతుంది. because it will harm you కదా. కాలితే ఎంత మంట. if it harm you, how much burn it suffer you get? మరి నోట్లో పెట్టుకుంటాము కాలుతా ఉండే వాటిని. then immediately would you keep in your mouth? కాబట్టి అవన్నీ జాగ్రత్త పడుతున్నాం కదా. then we are taking care of all these things. మరి ఇప్పుడు ఇదైతే మనం అమ్మో నేను చచ్చిపోతానేమో, నాకు ఇది మరి నాకు గాయమవుతుందేమో అనేసి జాగ్రత్త పడుతున్నాం కదా. that if I touch that you may die, that you are taking care of yourself. ఇప్పుడు చూసేటటువంటి ఆ యొక్క టీవీలు, the people that you are watching the TVs, ఆ యొక్క గేమ్స్, and the games, ఇవన్నీ కూడా and all these things are మన ఆత్మీయ జీవితాన్ని, that our spiritual life నాశనం చేసేస్తాయి. they are destroying us. అందులో చాలా డేంజర్ ఉంది. there are a lot of danger in that. అది తెలుస్తుందా మీకు? can you recognize this? కాబట్టి అలాగా మెల్లమెల్లగా మన యొక్క మైండ్ ను పాడు చేసేస్తుంది. so slowly it is spoiling your brain. మన హృదయం అంతా పాడైపోతది. the entire heart is getting ruined. ఇక దేవుడు హృదయాన్ని చూస్తాడు. the God is looking at our heart. అయితే మన హృదయంలో అంతా కూడా if the entire heart is entirely, ఆ పాపం అంతా ఉంది కాబట్టి our heart is filled with the sin. దేవుడు ఇక మన వైపే చూడడు. so God is nowhere looking on us. ఇక ఆయనకు మనం అంటే అసహ్యం వేస్తుంది. then he starts hating us. దేవుడు అసలు పాపాన్ని ఇష్టపడడు. so God, he doesn't like the sin. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. so we should be more careful. దేవునికి ఇష్టకరంగా లేకపోతే, if we don't please a God, అసలు మనం ఎందుకు ఇక ఈ లోకంలో జీవించేది? then what is the purpose of living this on this? దేవుడే మనకు శత్రువు అయిపోతే, if the God become our enemy, మరి మనం ఎందుకు ఇక? why what is the use of us? కాబట్టి పిల్లలు, the children, ఇక్కడ here మన స్టోరీలో in this story, యెఫ్తా the Jephthah దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. and he made a vow to the God. ఇక వాళ్ళ కుమార్తె వచ్చింది కదా. when his daughter came outside, వాళ్ళ డాడీ చాలా అసలు ఎంత తల్లడిల్లిపోతున్నాడు. and he was so shivering at his heart. ఇక యెఫ్తా, అయ్యో నువ్వు ఎందుకు ఇలా చేసావమ్మా? నేను ఇట్లా దేవునికి మొక్కుబడి చేసుకున్నాను. and to her that he saying, why did you came like this? How did I made a decision with the God? I should surely fulfill this promise. అని చెప్పగానే when he said so, యెఫ్తా కుమార్తె ఏం చేసింది తెలుసా? do you know what Jephthah daughter did? చూడండి, ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాము. please read this. న్యాయాధిపతులు గ్రంథము, the Judges. న్యాయాధిపతులు ఎక్కడుందో చూస్తున్నారా తెలుసా? do you know where the Judges is? జాషువా ప్రక్కన ఉంటది. after the Joshua, 11వ అధ్యాయము, the 11th chapter, 36వ వచనం, 36th verse. ఇక్కడ ఏముందంటే, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. ఏమంటుంది? నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. my father, have you given a word to the God? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. so what has gone out of your mouth, now that Lord has avenged me. నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. so whatever the proceedeth out of thy mouth. పిల్లలు పలకండి మీరు కూడా. నా తండ్రి my father యెహోవాకు యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. నీ నోటి నుండి
బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. చూసారా ఎంత మంచి బిడ్డో. So you can see how such a good child she is. ఇంగ్లీష్లో కూడా పాల. And she said unto him, My father, if thou hast opened thy mouth unto the Lord, do to me according to that which hath proceeded out of thy mouth. చూసారా, కాబట్టి వాళ్ళ నాన్నగారు అలాగా దేవునికి మొక్కుబడి చేసుకుంటే, So likewise her father made a decision with the God. మరి మనమైతే ఏం చేసేవాళ్ళము? What we used to do if we are in that place? నానా, డాడీ నువ్వు ఎందుకు అలాగా, మమ్మీ నువ్వు ఎందుకు అలాగా మొక్కుబడి చేసుకున్నావు? Father and mother, why did you make such a decision with the God? అని అడిగేవాళ్ళం. We used to ask like that. అయితే ఆ అమ్మాయి అలా అడగలేదు. But her daughter, his daughter did not ask like that. నువ్వు మరి దేవునికి నువ్వు మొక్కుబడి చేసుకున్నావా? So if you owe to the God, దాని ప్రకారమే నువ్వు చెయ్యి. so proceed it accordingly. అనేసి చెప్పిందనమాట. So, and she said like that. చూసారా పిల్లలు? You can see children. కాబట్టి మనం కూడా నోరు తెరిచి దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నామా? So whenever you make open our mouth and we make a మనం vote to the God, తీసుకుంటున్నామా? so are you making a decision with the God? ప్రామిస్ చేస్తున్నామా? So are you promising the God ఎప్పుడు అలా ఉండనేసయ్యా, that never again I will be the same? ఎప్పుడు అవి చేయనేసయ్యా, Never again I repeat the same thing. ఎప్పుడు వాటిని I చూడనేసయ్యా, never again I see the same thing. ఎప్పటికీ అక్కడికి And వెళ్ళనేసయ్యా, never again I go there. అలాంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయనేసయ్యా Never again have the same అని bad చెప్తున్నారా friendship. మీరు? So are you making such a మీ నోట్ promise with నుండి the God? బయలుదేరి వచ్చిందా మాట? So are you uttering these words from మన your mouth? నోట్లో నుండి వచ్చిందా? If you're uttering these kind of తప్పకుండా ఏం words, చేయాలి మనము? then surely what you should do? దాన్ని నెరవేర్చాలా? Then you should fulfill that. ఇది గుర్తు పెట్టుకోండి పిల్లలు. Please remember these children. లేకపోతే ఏమొస్తుందంట? Do you know what will come to you then? మన దేహానికి శిక్ష వస్తుంది. There is a distress will come up to you. అప్పుడు ఆ బాధ మన తల్లిదండ్రులు కూడా భరించలేరు. Such suffering we cannot even bear that. ఎవరైనా షేర్ చేసుకుంటారా మనకు వచ్చిన కష్టము బాధ? అది Can anyone can share our sufferings? చూసారా? You can see there. అమ్మా అమ్మో అమ్మో అని ఏడవలసిందే గానీ ఇక ఎవ్వరు ఏమీ చేయలేరు. If we used to cry, then no one can do it, no one can help us. కాబట్టి So ఏదైతే మనం తీర్మానం చేసుకున్నామో, whatever that we make a decision, దాన్ని తప్పకుండా నెరవేర్చాలి. that surely we should fulfill that. మేరీ స్లెస్లర్ కూడా And also the Mary Slessor, ఇక దేవుని కొరకు జీవించాలి that she should live for the God. అని తీర్మానం చేసుకునింది. And she made a decision like that. ఇక అప్పటి నుంచి చక్కగా బైబిల్ చదివేది. So from then she started reading the Bible. తనకు ఎంతో మరి ఇంట్లో మరి ఎన్నో కష్టాలు ఉన్నాయి, తనే చూసుకోవాలా, అయినా కూడా బైబిల్ ఎప్పుడు చూసినా అసలు ఒక్కొక్కసారి అయితే రాత్రంతా అలాగ మేల్కొని ఉండి ఆ బైబిల్ అలాగ చదువుకుంటా ఉండిపోయేదంట. Even though she has a lot of difficulties at home, she used to read the Bible whole night like that. 11 సంవత్సరాల అమ్మాయి. And she is of 11 years of old. పిల్లలు చూసారా? మీకు ఎన్ని ఇయర్స్? Children, what is our age now? 11 ఇయర్స్ ఉన్నాయా? 11 years of age. ఇంకా అంతకంటే కూడా ఎక్కువ ఉందిగా. And also you are having more than that. మరి మేరీ స్లెస్టర్ చిన్నదే కదా. Though the Mary Slessor is small, ఎంతగా దేవుని ప్రేమించింది, how much she loved the God. దేవుని వాక్యాన్ని ప్రేమించింది. She loved the word of God. అందుకే దేవుడు చూసి So that's why the God saw her. తనను ఎంతో హెచ్చించాడు. So the God blessed her. చూడండి అక్కడ ఆ మేరీ స్లెస్సర్ గురించి తన యొక్క స్టాచ్యూ ఒకటి ఇప్పటి వరకు కూడా ఉందన్నమాట. So about the Mary Slessor, they made a big statue over there. దేవుని ఆమె ఘనపరిచింది. And she glorified the God's name. చూసారా పిల్లలు? You can see their children. ఆమె స్టాచ్యూని చూసారా? You can see the Mary Slessor statue. చూసారా ఆమె ఎంతగా అందరూ ఆఫ్రికన్స్ ఆమంటే ఆఫ్రికన్స్ కి ఎంత ఇష్టము. All the Africans used to love the Mary Slessor. ఎంత ప్రాణము. They used to love them a lot. అప్పుడు ఆమె పెంచినటువంటి కవల పిల్లలు the people where she nourished them, పెద్ద వాళ్ళు అయిపోయి and they grew up. ఆమె సమాధి దగ్గరికి వచ్చి ఆమెకి నివాళులు అర్పిస్తారంట. And they come to her the cemetery and they give the offerings to her. ఆమెను ఎంతగానో ప్రసిద్ధి చేస్తారంట. And they used to glorify her. చూసారా పిల్లలు? You can see children. మరి ఇక్కడ కూడా even here, ఈ యొఫ్తా కుమార్తె కూడా here the Jephthah daughter అలాగనే దేవుని కొరకు తీర్మానం చేసుకొని, so likewise she made a decision with the God. ఇక దేవుని కొరకే అలాగా ఆమె జీవితాన్ని అర్పించేసింది. So for the God's sake she given her life to the God. కాబట్టి So పిల్లలు, the children, వీళ్ళ జీవితాల ద్వారా through their lives, మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, what should we learn? మనల్ని కూడా దేవుడు పుట్టించాడు. The God has given birth to us. ఆయన సేవ కొరకే. It's for the God's sake. మనల్ని ఎందుకు రక్షించాడు? Why God saved us? ఇంకా రక్షణ లేనటువంటి వారికి రక్షణ సువార్తను చెప్పడానికే. Because the people who are having no salvation, they should get the salvation. కాబట్టి నేను రక్షింపడ్డా యేసయ్యని నమ్ముకున్నాను ఇక చాలే అనుకుంటే కుదరదు. That means that I got saved, that is more than enough. It's not enough. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలా? We should pray for the others. వెళ్ళి
సువార్త చెప్పాలా? Who should go and preach the gospel? సరేనా? మరి యెఫ్తా కుమార్తె The Jephthah daughter. అలాగ తీర్మానం చేసుకున్న కారణంగా As she made a decision like that, మరి ఇప్పటి వరకు కూడా even till today, యెఫ్తా కుమార్తెను the Jephthah daughter, వాళ్ళందరూ చాలా గణపరుస్తారంట, they are praising her, చాలా గొప్ప చేస్తారంట, they are glorifying her, ఆమెను ఎంతో ప్రసిద్ధి they చేస్తారంట. are honoring her. చూసారా? యెఫ్తా కుమార్తె లాగుండాలా, యెఫ్తా కుమార్తె లాగుండాలా. We should be like a Jephthah daughter. ఆమె ఎంతో మాదిరిగా ఉంది. And she resembles అలాగన మేరీ స్లెస్సర్ గాని, like a Mary Slessor, ఆ యొక్క యెఫ్తా కుమార్తె గాని, like the Jephthah daughter. వాళ్ళ ఇరువురు కూడా These two people, ప్రభు కొరకై జీవించి they lived for the God's sake. ఆ ప్రభు వాళ్ళను ఎంతో ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. So God blessed them in such a high position. మరి అలాగ ఉండడానికి ఇష్టపడుతున్నారా మీరు? So would you like to be in such a position? పిల్లలు చూడండి, Children, see there, మిషనరీల జీవితాల్లో the missionary lives. మరి వాళ్ళందరూ కూడా అలాగే ప్రభు కొరకు జీవించారు. So they should live for the God like that. కాబట్టి వారిని గురించి మనం ఎన్నో వాళ్ళ బయోగ్రఫీస్, వాళ్ళ లైఫ్ స్టోరీస్ అంతా కూడా చదువుతున్నాం. So about them that we read many biographies about the missionaries. మరి మనము ఒకేలా ఈ లోకం విడిస్తే Suppose if we leave this world, మన గురించి ఎవరైనా అనుకుంటారా? did someone will think about us? అనుకుంటారా? Someone will think about us. కాబట్టి పిల్లలు So children, తీర్మానం చేసుకుందాం. so let's make a decision. దేవా, ఈ లోకంలో Lord Jesus Christ, in this నీ earth, కొరకే జీవించడానికి, that I live for this, నీ for సేవ you, చేయడానికి that I may serve you, నన్ను కూడా even me, మేరీ స్లెస్సర్ వలె, like Mary Slessor, యెఫ్తా కుమార్తె వలె like a Jephthah daughter, నా జీవితాన్ని కూడా even my life, నీకే అర్పిస్తున్నానయ్యా, that I'm submitting my life to you, నీకే సమర్పిస్తున్నానయ్యా, that I'm giving offering to నన్ను you. దీవించని Please bless me. ప్రార్థన చేసుకుందాం. Come pray. Let us pray like this. మనము ఒకవేళ ఎంత చదవాలి, That you may more literated, దేవునికి మహిమ తీసుకురావాలి. that you should get glorified to the God. అంతే కాకుండా Not only that, ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలి. that should also lead the souls to the God. అలాగ నా చిన్న వయసులోనే Even the small boys, వాళ్ళందరూ కూడా అలాగ ప్రభు కొరకు జీవించారు. so they lived for the God in such a way. మన కంఠత వాక్యం ఏమంటే, So the memory was of for this ఫిలిప్పీలకు week. రాసిన పత్రిక The Philippines, 4:13లో, the 4th chapter, 13th verse. నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. I can do all things through Christ which strengthen me. పలకండి పిల్లలు. Please repeat after me. నన్ను బలపరచు అని అందు నన్ను బలపరచువని యందు నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును చేయగలను. ఇంగ్లీష్లో కూడా చెప్పండి ఒకసారి. I can do all things through Christ which strengthen me. ఈ వాక్యము తప్పనిసరిగా మీరు రాసుకొని కంఠత చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. This verse you should note it down and you should memory it. పిల్లలు, ఇన్ని రోజులు కూడా మీరు రాసినటువంటిదంతా కూడా జాగ్రత్త చేస్తున్నారా? So children, these many days, how are you noting down and are you keeping it safe? మీరు నోట్స్లో రాయడమే కాదు, Not only noting on a మీ book, కంఠత రావాలా. they should by heart it. మీరు కంఠత చేస్తే If you by heart it, అది మీ హృదయంలో ఉంటుంది. it will be saved in our hearts. కాబట్టి దేవుడి వాక్యం ఏముందంటే, What mentioned in the God's నీ word, హృదయం అనే పలక మీద రాసుకొనుము, it should be mentioned in the heart నీ of your మనసులో slate. రాసుకొనుము. It should be saved on your God's your heart. నోట్స్ లో రాసుకుంటే ఎక్కడో అక్కడ పడిపోతుంది. If you read it on your book, it will be left out somewhere. హృదయంలో రాసుకుంటే, If you note it down on your heart, మనం పడుకున్నా, even if you sleep, మనం నడిచిపోతున్నా, even if you go walk, మనం పెద్దవాళ్ళైనా, even if you grow up, ఎప్పుడు హృదయంలో ఉంటది కదా. every time it will be with us. ఇక అప్పుడు అలాగా గుర్తుండిపోతుంది. Then we memorate. కాబట్టి పిల్లలు, So children, మీరందరూ కూడా చక్కగా కంఠత వాక్యాలు బాగా నేర్చుకోవాలా. so I request you to learn this memory verse. ప్రార్థన చేసుకుందాము. So come, let us pray. మోకరించండి. Please kneel down. నేను చెప్పే మాటలు పలకండి. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, యేసు ప్రభువా, నేను పాపిని, నేను పాపిని, అయినా కూడా మీరు నన్ను ప్రేమించి నన్ను రక్షించారు, నీ బిడ్డగా చేసుకున్నారు. మీకెంతో వందనాలు. మీ విలువైన ప్రాణం ఇచ్చారు. దేవా, నీకు నేనేమి ఇవ్వలేను. నేను మీకు ఏమి ఇవ్వలేను. యేసయ్యా, మేరీ స్లెస్సరు, యెఫ్తా కుమార్తె వారిని మీకు సమర్పించుకున్నారు. వారు మీకు సమర్పించుకున్నారు. మరి
మేరీ స్లెస్సర్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి మీరు స్లెస్సర్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఎంతో సేవ చేసింది. ఎంతో సేవ చేసింది. యెఫ్తా కుమార్తె కూడా యెఫ్తా కుమార్తె కూడా తన జీవితాన్ని నీ సేవకే అంకితం చేసింది. నీ సేవకే అంకితం చేసింది. యేసయ్యా, యేసయ్యా, నన్ను కూడా అంగీకరించు. నాకు కూడా నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వారి ఆత్మరక్షణ విషయమై వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడానికి వారం దయచేయండి. నన్ను కూడా మిషనరీగా సిద్ధపరచండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల తండ్రి, బిడ్డలు చేసుకున్నటువంటి వారు హృదయపూర్వకంగా ఆ రీతిగా తీర్మానం చేసుకోవడానికి బిడ్డలను సంధించండి, మాట్లాడండి. దయల తండ్రి, మా బిడ్డలను కూడా రానున్న రోజుల్లో దయల దేవ మరి నాయన మరి ఎంతో గొప్ప ఈ రక్షణ వారు కూడా పొంది దయల తండ్రి నాయన మరి ఆత్మల విషయంలో వారికి కూడా అటువంటి భారాన్ని ఇచ్చి నీ సేవ చేసేవారుగా చేయము నాయన, కనికరించుము. ప్రస్తుతం దయల తండ్రి లాక్డౌన్లో ప్రభు ఇండ్ల దగ్గరే ఉంటున్నారయ్యా. దయతో సమయం వ్యర్థపుచ్చుకోకుండా ఊరికే ఈ యొక్క టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా దేవా టైం వేస్ట్ కాకుండా బిడ్డలను కాపాడుతురండి ప్రభా. వాక్యాన్ని చక్కగా చదివి మరి ప్రభా దయల తండ్రి కండత చేసేవారుగా చేయము, హృదయాల్లో భద్రపరుచుకునేవారుగా చేయము. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus in my heart. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus in my heart. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్.